వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ప్రజలందరూ రేణుకమాత కటాక్షంతో సుఖ సంతోషాలతో ఉండాలని మండల గౌడ్ సంఘం అధ్యక్షులు అప్పాజిపల్లి సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ ఆకాంక్షించారు. కోల్చారం మండల పరిధిలోని అంసానిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ పురోహితులు కిరణ్ కుమార్ శర్మ వేద మంత్రాల మధ్య ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగు అడుగుట కార్యక్రమం నిర్వహించగా సాయంత్రం పోచమ్మకు బోనాల కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు, మండల గౌడ్ సంఘం అధ్యక్షులు నాయని వెంకట్ గౌడ్ తో పాటు మాజీ సర్పంచ్ శ్రీధర్ గౌడ్, జర్నలిస్టులు రామకృష్ణ, అశోక్ ను శాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగాపూర్ నర్సా గౌడ్, వెంకట్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, యాదగిరి గౌడ్, రామ గౌడ్, సత్తా గౌడ్, రవీందర్ గౌడ్, చంద్రం గౌడ్, శ్రీశైలం గౌడ్, రామస్వామి గౌడ్, కిష్టా గౌడ్, సత్యనారాయణ గౌడ్, గౌడ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు కోల్చారం మండలంలో మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూల్ సందర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కోల్చారం మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కోల్చారం, అప్పాజిపల్లి, పొతంశెట్టిపల్లి, రాంపూర్, రంగంపేట గ్రామాల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఎమ్మెల్యే సందర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి కోల్చారం మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, పిఏసిఎస్ చైర్మన్లు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. వంగూరు మండలం చౌదర్పల్లి గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ దేవతలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, గ్రామానికి చల్లగా కాపాడే తల్లి పెద్దమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు చౌదర్పల్లి గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. గ్రామస్తులు ఐకమత్యంతో ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. చౌదర్పల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని తాండ్ర గ్రామ సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి అన్నారు. గ్రామంలో పుట్టి పెరిగి ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర కారణాలతో పట్టణాల్లో నివసిస్తున్న తమ ఓటును అక్కడికే మార్చుకున్న గ్రామస్తులు తిరిగి తమ ఓట్లను స్వగ్రామానికి మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామంలో రోడ్డు, త్రాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలు ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన ఓటర్లు పట్టణాల్లో ఓటు నమోదు చేసుకోవడం వల్ల గ్రామ ప్రజాస్వామ్యం బలం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడ నివసిస్తున్నా తమ మూలాలు గ్రామంలోనే ఉన్నాయని, కుటుంబం, బంధువులు, చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గ్రామంతోనే ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఓట్లను గ్రామానికి మార్చుకోవాలని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా అదే దిశగా ప్రోత్సహించాలని కోరారు. మన ఓటు మన గ్రామానికి అనే నినాదంతో ప్రతి గ్రామస్తులు ఓటు హక్కును గ్రామానికి వినియోగించి గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ఈ సందేశాన్ని విస్తృతంగా పంచాలని సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.